సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సామాజిక పెన్షన్లు 2750 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల 4వ విడత నిధుల అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 3000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి పంపిణీ జరుగుతుంది. రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నిర్ణయం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా 6,394 కోట్లు అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందింది. ఇది 18,750 చొప్పున వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈ కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అర్హులకు అసైన్డ్ భూములపై హక్కుల కల్పనపై జిల్లా కలెక్టర్లకు రూపొందించిన మార్గదర్శకాలకి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ రూపొందించినటువంటి మార్గదర్శకాలకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అన్నమయ్య జిల్లా చిట్వేలు, కోడూరు, సంభేపల్లి మండలాల్లో జిల్లా హరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ భూమి లేని ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.